టెస్టోస్టిరాన్ మేల్ సెక్స్ హార్మోన్ గురించి మాట్లాడుతున్నాం. మగవాళ్లలో సెక్స్ డ్రైవ్, సెక్స్ కోరికకు, అంగస్తంభనకు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే మీసం, గెడ్డం ఇవన్నీ రావడానికి వీటికి తోడ్పడే హార్మోనే మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్. ఇది కొంతమందిలో తక్కువగా ఉంటుంది. ఇది తక్కువగా ఉండడం వల్ల దీన్ని లక్షణాలు ఏంటంటే, తక్కువగా ఉన్నవారిలో డిజైర్, లిబిడో తగ్గిపోవడం, అంటే సెక్స్ కోరిక తగ్గిపోవడం, తర్వాత అంగస్తంభన సమస్యలు రావడం, తరువాత ఒకలాంటి నీరసం, చెప్పలేని యాంగ్జైటీ, బలహీనత, మజిల్ మాస్ తగ్గిపోతుంది, కండరాలు తగ్గిపోతూ ఉంటాయి, తర్వాత పనిలో ఏకాగ్రత ఉండదు. ఇవన్నీ కూడా టెస్టోస్టిరాన్ తగ్గిపోయినప్పుడు వచ్చే లక్షణాలు. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది. బ్లడ్ టెస్ట్ చేస్తే టెస్టోస్టిరాన్ లెవెల్ ఎంత ఉన్నది అని తెలుస్తుంది. ఈ టెస్టోస్టిరాన్ లెవెల్ ఎస్టిమేషన్ జాగ్రత్తగా చేయాలి. అన్ని ల్యాబ్స్ లో సరిగ్గా చేయరు. మంచి ల్యాబ్ లో చేసి దాని ఇంటర్ప్రిటేషన్ కూడా, టెస్ట్ వచ్చినప్పుడు అది ఫలానా వ్యక్తికి ఇది కరెక్ట్ రిపోర్టేనా కాదా అని ఇంటర్ప్రెట్ చేయగలిగిన కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ కూడా ఉండాలి. టెస్ట్ లెవెల్ లో అయినంత మాత్రాన దానికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. టెస్ట్ లెవెల్ కరెక్ట్ గా లో ఉండి దానితో పాటు సిమ్టమ్స్, ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే దానికి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో ఇంజెక్షన్ టెస్టోస్టిరాన్ ఇవ్వవచ్చు. ఇంజెక్షన్ తీసుకుంటే దాదాపు వీక్లీ వన్స్, లేకపోతే కొన్నిసార్లు వన్స్ ఇన్ 3 weeks ఇలాగ ట్రీట్మెంట్ ఇస్తుంటాము. రిజల్ట్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. అయితే కొన్ని కండిషన్స్ లో ఈ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. దాంట్లో ప్రధానంగా పిల్లలు లేనప్పుడు, పిల్లలు లేని వారికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ చాలా చోట్ల ఇస్తూ ఉంటారు. కానీ ఇంజెక్షన్ టెస్టోస్టిరాన్ ఇస్తే పర్మనెంట్ గా స్పర్మ్స్ 0 అయిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల పిల్లలు లేని వారికి ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. దానికి వేరే రూపాల్లో ఉన్నాయి, అవి ఇవ్వచ్చు. ఇంకా రెండవది, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వారికి కూడా టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇవ్వకూడదు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే ఆండ్రాలజిస్ట్ని, యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.